భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాలలో మూడవది మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరంలో ఉంది. పురాణాల ప్రకారం ఒకసారి దూషణ అనే రాక్షసుడు అక్కడి భక్తులను వేధించాడు. అప్పుడు భక్తులు శివుడిని భక్తితో ప్రార్థించారు. వారి ప్రార్థనకు స్పందించిన శివుడు భూమిని చీల్చుకుని మహాకాళేశ్వర రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ రాక్షసుడిని సంహరించి భక్తులను రక్షించాడు. భక్తుల కోరికపై అక్కడే జ్యోతిర్లింగంగా స్థిరంగా నివసించాడు. అప్పట్నుంచి అది మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకే ఒక్క దక్షిణాభిముఖ జ్యోతిర్లింగం. ఇక్కడ ప్రతిరోజు జరిగే భస్మారతి ప్రపంచ ప్రసిద్ధి. ఈ ఆలయం క్షిప్రా నది తీరంలో ఉంది. మహాకాళేశ్వరుడు కాలాన్ని కూడా నియంత్రించే దేవుడు అని విశ్వసిస్తారు. మిగతా జ్యోతిర్లింగాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.